గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారా? మేము బాగున్నాము. మరి ఈరోజైతే నేను ఒక చిన్న వీడియో చూపించబోతున్నానండి. ఇదిగోండి రోలు. ఇంట్లో పచ్చడి నూరుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి అండి నేను వన్ టౌన్కి వెళ్ళినప్పుడు విజయవాడ నుంచి అయితే రోలు తెచ్చుకున్నానండి. ఇదిగోండి ఆ రోడ్లోకి బండ. అయితే మరి ఇప్పుడు నేను ఏం చేస్తానండి, కొత్త రోలు కదండి. మరి దీన్ని అభినాథం చెప్పాడు ఏమనంటే, ముందు మీరు పచ్చడి చేసుకునేటప్పుడు కానీ మసాలా నూరుకునేటప్పుడు కానీ ముందు ఒకసారి అయితే పసుపుతోటి శుభ్రంగా ఇదంతా కడిగి రుద్దేసి కాసేపు ఉంచి అప్పుడు కడిగేసిన తర్వాత అప్పుడు నూరుకోండి అని చెప్పారండి. అయితే నేనైతే ఇప్పుడు ఇదిగోండి రోల్ని కడగడానికి కొత్త రోలు కదా, మరి ఇంకా అసలు ఏం నూరలేదండి. చాలా బాగుందండి చిన్న రోలు. మా రోలు నచ్చితే కనుక మీరు కామెంట్ చేయండి. అదిగా పసుపు వేసి శుభ్రంగా ఇలాగా మొత్తం రుద్దేసి కాసేపు ఉంచిన తర్వాత అప్పుడు శుభ్రంగా కడుక్కొని అప్పుడు నూరుకోమని చెప్పారండి. నేనైతే అలాగే చేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే కొద్దిసేపు దీన్ని ఇట్లా ఉంచుకుందాము. ఇది కూడా కొత్తదే కదా, దీనికి కూడా ఇదిగోండి చక్కగా ఇలాగా రుద్దేసి మనం పసుపు చాలా యాంటీబయాటిక్ అండి, చాలా మంచిది కూడా. ఇదిగో ఇది ఒకసారి మనం శుభ్రంగా ఇలా రుద్ది కడుక్కుంటే చాలా నీట్గా అయిపోద్ది. ఇక దుమ్ము ధూళి ఏమి ఉండదు. ఇదిగోండి ఇవి రెండు ఒక 5 నిమిషాలు అయితే ఇలా ఉంచుతానండి. ఉంచిన తర్వాత శుభ్రంగా కడుగుతాను. ఇదిగోండి 5 నిమిషాలు అయితే అయిపోయింది. మనం ఇలా ఉంచుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసుకుందామండి. రోజు అయితే చాలా ముచ్చటగా ఉంది చక్కగా. అంటే పసుపు యాంటీబయాటిక్ కాబట్టి అందుకని ఏ ఇన్ఫెక్షన్ లేకుండా కొత్తవి కాబట్టి అందుకని అలా రుద్దుకోమని చెప్పినట్టున్నారండి. ఇదిగోండి ఇప్పుడైతే నేను బండ కూడా కడిగేసుకుంటాను శుభ్రంగా. బండ కూడా చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి నాకు తెలిసినటువంటి ఆంటీ వాళ్ళు ఇచ్చారు, నాకు బండ కావాలని అడిగాను, వాళ్ళు తయారు చేస్తారండి. ఇదిగోండి శుభ్రంగా కడిగేసుకున్నాను నేను, బాగా నీట్గా చక్కగా కడుక్కున్నానండి. ఇదిగో బండ కూడా కడుక్కున్నాను. ఇప్పుడైతే మరి కొత్త రోజులు కదండి, మరి ఏదో నూరాలు కదా, పచ్చడి చేసుకుందాం. మరి ఏ పచ్చడి చేద్దామంటే ఇదిగోండి బీరకాయ తొక్కలు ఉన్నాయి ఇక్కడ. బీరకాయ అయితే కూర వండేసాను నేను. ఇదిగోండి ఇప్పుడైతే ఆ బీరకాయకి వచ్చిన పైన ఉంటాయి కదా తొక్కలు, ఇవ్వండి వీటి చేత ఉడివి ఈ బీరకాయ పై తొక్కలు. తర్వాత ఇదిగోండి కొంచెం కొత్తిమీర, అలాగే టమాటాలు, పచ్చిమిరకాయలు వేసి పచ్చడి అయితే చేస్తానండి రోట్లో. ఇది దానికి కావాల్సిన బాండి చూసారా, ఇదిగోండి కత్తిపేట, దీంతో కోసుకుంటాను. ఇప్పుడైతే నేను ఇవి చక్కగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. వేపుకోవడానికి ఇబ్బంది లేకుండా, నూరుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటాయండి. అందుకని చిన్న ముక్కల కింద ఇవన్నీ కోసేసుకుందాం. ఇదిగోండి బీరకాయ తొక్కలు అయితే ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఏమా వాళ్ళు మిక్కీలెక్కి చూడండి అలా కూర్చొని వచ్చి నా దగ్గర. తర్వాత ఇగోండి బీరకాయ తొక్కలకు మరి చిన్న ముక్కల కింద కోసుకున్నాను కదా, ఇగోండి అందులోకి పచ్చిమిరపకాయలు. నేనైతే కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. దాని తర్వాత ఇగోండి టమాటాలు. ఈ మన మిద్దె తోటలో వచ్చిన కాయలండి ఇవి చూసారా, ఇగోండి మనం కోసాను కదా, ఇగో ఇవి ఇప్పుడు వేసి ఇగో పచ్చిమిరపకాయలు, మరి తర్వాత ఈ టమాటాలు, ఆ కొత్తిమీర, ఈ బీరకాయ తొక్కలు వేసి మరి చింతపండు కూడా వేసి నేను ఏ విధంగా పచ్చడి చేస్తానన్నది మీకు చూపిస్తానండి. తొక్కలు కడుక్కుంటాను. తర్వాత పచ్చిమిరపకాయలు మరి చాలా పెద్దగా ఉన్నాయి కదా, అందుకని మనం వేపుకునేటప్పుడు ఇగోండి ఇలాగైతే కోసుకున్నాం. ఎందుకంటే మరి పెద్దగా ఉన్నాయి, తర్వాత పేలుతాయండి, టప సౌండ్ మీదకి వస్తాయి. అందుకని చెప్పేసి నేనైతే ఇలాగ ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి మరి టమాటాలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కూడా కోసుకుంటున్నాను నేను. బీరకాయ తొక్కలు, బీరకాయ మరి అన్నీ వేసుకుంటున్నాను ఇందులో. పచ్చిమిరపకాయలు, తర్వాత టమాటాలు, ఇదిగో బీరకాయ, మరి తర్వాత మరి కొత్తిమీర ఉంది కదండి, కొత్తిమీర కూడా. ఇవి 2 సార్లు అయితే కడిగాను, తీసుకొచ్చింది. ఇది 3వ సారి. ఇదిగోండి కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మరి మనం నూనె కూడా పోసుకొని
పొయ్యి మీద అయితే పెట్టుకుని అప్పుడు మనం ఏం చేద్దామంటే ఉడికించుకుందామండి. నూనెలో వేయించుకుని ఇవన్నీ అప్పుడు పచ్చడి చేసుకోవాలి. అప్పుడు పచ్చడి చేసేటప్పుడు ఏమేమి మధ్యలో యాడ్ చేయాలో వీటికి అవి అయితే నేను చూపిస్తానండి. మరి తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మరి పచ్చడి అయితే పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. నేనైతే రోట్లో నూరబోతున్నాను. ఇదిగోండి వీటిలో అయితే నేను నూనె అయితే పోసుకుంటున్నానండి. ఇదిగో అండి పొయ్యి మీద పెడుతున్నాను. ఇప్పుడు పొయ్యి మీద పెట్టిన తర్వాత కొద్దిసేపు అయితే మనం బాగా వేయించుకోవాలండి. అవైతే ఇదిగో అండి ఇలా వేయించుకోవాలి. వేసాను కదా, వేగుతూ ఉన్నాయండి. ఇలా బాగా చక్కగా ఇవన్నీ కూడా వేగిపోవాలి. మరి ఈ విధంగా అయితే మనం వేయించుకోవాలి. చక్కగా ఈ విధంగా రావాలి. ఇది చూసారు కదా, ఇదిగోండి వేగిపోయి బాగా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం కొత్తగా తెచ్చుకున్న రోట్లో అయితే వేసుకొని చక్కగా పచ్చడి అయితే నూరుకుందామండి. ఇదిగోండి నేనైతే ఇవన్నీ శుభ్రంగా వేయించేసాను. మరి ఇప్పుడు ఈ నూరేటప్పుడు మనం వేసుకోవాల్సిన పదార్థాలు ఇవ్వండి: ఉప్పు, తర్వాత జీలకర్ర, మరి వెల్లుల్లిపాయలు, ఇదిగోండి చింతపండు. మరి ఇందులో కూడా వేసుకోవచ్చు కానీ నేను ఏదైతే ఇప్పుడు వేస్తానండి నూరేటప్పుడు. ఇవ్వండి ఉల్లిపాయలు, ఇవైతే వేసుకుని నూరుకునేటప్పుడు అవి కూడా వేద్దాం. ప్రతి ఇంట్లో రోలు ఉండాలంటారండి. ప్రతి ఇంట్లో తప్పకుండా రోకలు తెచ్చుకోండి. ఇది చూసారా, ఒక మనం సిటీలో ఉన్నా టౌన్లో ఉన్నా మరి పచ్చడి నూరుకోవాలని ఆశ అయితే ఉంటుంది. అలాంటప్పుడు అయితే మనమైతే నూరుకోలేము. అందుకని ఇలాంటి చిన్న రోళ్ళు అయితే మనకి ఇంట్లో వాడుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇలాంటి రోళ్ళు కొనుక్కుని ఉపయోగించుకోండి. ఇప్పుడైతే ఇవ్వండి వేసుకుంటున్నాను నేను. కానీ ఇంకో రోలు ఉందండి పైన మిద్దె తోటలో. ఇట్లా వేసుకొని చక్కగా మెత్తగా దంచుకుందాం. తొందరగా నలిగిపోతుంది. వేసుకుంటున్నాను. తగినంత మీకు సరిపోయినంత మీరు వేసుకోండి. ఇవ్వండి చిన్నులపాయలు వేసుకుంటున్నాను. తర్వాత ఇవ్వండి జీలకర్ర, తర్వాత ఇవ్వండి ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఇది నలిగిన తర్వాత లాస్ట్లో ఆ రెండు ఉల్లిపాయలు వేస్తాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని ఇలా మెత్తగా దంచేసుకుందామండి. చూసారా పచ్చడి అంతా ఎలా నలిగిపోయిందో. ఏం చేస్తున్నారమ్మా? వచ్చావా? వచ్చానమ్మా. వస్తాడు పచ్చడి ఉప్పు చూడరా వచ్చావంటే అయ్యానికి ఉప్పు చూడు. ఇదిగోండి మా ఇంట్లో ఉప్పు చూసేది ఇదేనండి. ఎప్పుడును ప్రతి దానికి కూడా ఇది ఇప్పుడైతే నేను ఇడికి ఉప్పు చూడమని చెప్పి అడుగుతున్నాను. మరి ఉప్పు సరిపోయిందో లేదో. ఉప్పు కారం చాలా పోయి చెప్పరా, మళ్ళీ వేస్తాను ఉప్పు. బాగుందమ్మా, బాగుంది. ఉప్పు సరిపోయిందా? బాగుందా? మరి చూసారు కదండి మరి ఈ వీడియో. మరి తప్పకుండా ఈ రోట్లో వేసుకున్న పచ్చడి ఒక ప్రత్యేకంగా ఉంటుందండి మిక్సీలో కంటే కూడాను. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఈ పచ్చడి బీరకాయ తొక్కలే కదా పడేద్దాం అనుకోవద్దండి. మరి బీరకాయ తొక్కలతో పచ్చడి చూసారు ఎంత బాగా వచ్చిందో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.